దేవుడా నన్ను నాలుగు కర్ణించో, గతుకులున్న దారికి కొత్త రాధానిచ్చో, మాసిపోయిన నా ఫేస్ కి కొత్త వెలుగునిచ్చో. సర్లేరా బంటి, నువ్వు హ్యాపీయా కదా? ఇప్పుడైనా పూలు పళ్ళు పెట్టు. అంటే ఇంత చేసినా ఒక్క పువ్వు పెట్టాను అనుకుంటున్నావా? రేపు చూడు ధూమ్ధాం చేసేస్తాను. ఏడ్చావులే, రూమ్ లో ఎంతసేపు మీ ఫ్రెండ్స్ తో ఊరేగడం తప్పితే నన్ను ఎప్పుడైనా పట్టించుకున్నావా? అవును, మా ఫ్రెండ్స్ కాల్ చేయాలి కదా, ఈ యాప్ నుంచి చెప్పాలి కదా. ఊరే వద్దురా, నీ మంచిగా చెప్తున్నా. దేవుడు ఆశీర్వదించాడు. థ్యాంక్ యూ దేవుడా. ఆపడానికి చేస్తే ఆశీర్వాదం అనుకుంటున్నావు, ఇంక నిన్ను ఎప్పుడూ కాపాడలేడు. యాహూ, సాధించాను. అరే నాకు తెలుసురా నీకు టెన్షన్ త్వరగా వచ్చేద్దని. అది కాదురా, అది అదైతే లోతీడు బాగా తెలుసు. నాకే తెలుసు. అదే రామన్ చెప్పు కదా. ఓ అదా, రంగు రుచి చెక్కదానం పేరు అయినా షుగర్ కదా. నీకు పార్టీ కావాలా వద్దా? అమ్మ బంటే, అడ్రస్ పెట్టు నువ్వు. నా ఇంటికి వచ్చేయండి. అమ్మో, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అవునరా, పెళ్ళికి బెచ్చం కూడా అటు సడన్ గా పార్టీ చేసిరా. మామ నాకు మ్యారేజ్ సెట్ అయిందిరా ఫైనల్ గా. కంగ్రాట్స్ అబ్బాయి. ఇంతకీ అమ్మాయి ఎవరు? అబ్బాయా కట్టెలో పెళ్లి చేసుకుంటా మనంత కొడుకుండేవాడు. తప్పురా, పెద్ద ఉండేవాడు. 10th క్లాస్ స్పెషల్ తప్పితే మీతో క్లాస్ చదివండి రా, మనందరం ఫ్రెండ్స్ రా. ఊరుగా ఎద్దులో ఉన్నావు, ఎడుతా అసహ్యంగా ఉంటావు. అంతద్దు పాయింట్కి రా. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటారో చెప్పలేదు. అమ్మాయిని చెప్పడానికి 2 కళ్ళు సరిపోరా. డాక్టర్ 4 కళ్ళు ఇచ్చాడు కదా, కళ్ళద్దాల రూపంలో చూడొచ్చు కదా. మెడపట్టేద్దేమో. సరేలే, ముందు పాయింట్కి రా. అమ్మాయి గురించి చెప్పు. అమ్మాయి గురించి చెప్పాలంటే తను అసలు అమ్మాయే కాదురా, తను వేరు అంతే. శాండీయా? ఇంతకీ అమ్మాయి కోసం ఎంతలా చెప్తున్నావు కదా, తనలో నీకేం నచ్చిందిరా? నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయి గురించి చెప్పాలంటే, ఆ అమ్మాయి గురించి ఎంతలా చెప్తున్నానంటే, ఆ అమ్మాయి అందంగా ఉందని, అసహ్యంగా ఉందని కాదు. ఆ అమ్మాయి ఎలా ఉన్నా సరే నా నుండి దూరం చేయొద్దు, ఎందుకంటే మీ అందరం బయోలాజికల్గా బాండ్ అయిపోయాం. ఆ అమ్మాయి మా ఇంటికి వస్తే మా ఇల్లంతా వెలిగే. ఆమె మనిషి కాదు, ప్రాణం. మీకు తెలుసా, తను నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకుని ఉంది. ఎందుకంటే తను మంచిదని చెప్పడానికి సాక్ష్యం ఏది తను మొట్టమొదటి పెళ్లి చూపులు నాతోనే ఉంది. ఎందుకన్నా గొప్ప నేను ఏం చెప్పినా అన్ని వింటుంది. ఇంకేంటి, ఇంకా ఎన్ని చెప్పాలి? షీఈ్ ఎవ్రీథింగ్, షీఈ్ మార్వెలస్, షీఈ్ ఎక్సలెంట్ ఉమెన్. ఇదిగో మెసేజ్ తనే పెట్టింది. మెసేజ్ అక్క. బంటి రే రారా, హాస్పిటల్ తీసుకెళ్దాం. రే బంటి, ఒక నిమిషం. సారీ అండి, ఇప్పుడే తెలిసింది మీరే పెళ్లి కొడుకు అని. మీ అబ్బాయి కోసం మీరు వచ్చారేమో, మీకు నచ్చితే తనకు నచ్చినట్టేమో అనుకున్నా. అయినా ఈ వయసులో మీకు పెళ్లి ఏంటండి, సిగ్గు లేకపోతే సరే. ఏమైందిరా? అరే రారా, హాస్పిటల్ తీసుకెళ్దాం. అరే బొమ్మలో చూస్తావేట్రా, రారే. అరే అని ప్రాంక్ చేద్దాం, నేనే ఫేక్ మెసేజ్ పెట్టాను రా. ఈడేంట్రా? బండి లే బాబోయ్ అనుకున్నారా బాబు. ఏం జరిగింది? లోహిత్ నీ మీద ప్రాంక్ చేశాడు. ప్రాంక్ చేయడానికి నేను దొరికాను. ఒక నిమిషం గుండె అయిపోయింది తెలుసా. నీకు షుగర్ ఉందని తెలుసు, బీపీ ఉందని తెలుసు, హార్ట్ అటాక్ ఉంది. అయినా ఒంట్లో ఎన్ని రోగాలు పెట్టుకుని నీకేంది రా పెళ్ళి? బస్సులో కొట్టేస్తుంది. 12 అయిందిరా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ మామా.
ఈ న్యూ ఇయర్ సందర్భంగా మా బంటి గడికి పెళ్లి సెట్ అయిపోయింది. ఏమైందిరా? ఏం కాలేదు. ఏమన్నారు?